వెల్కమ్ టు కాంతీస్ కార్నర్. ఈరోజు వెజిటేరియన్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. ఇక్కడ దొరుకుతుంది, మాకు క్వార్న్ అంటారు, ఇక్కడ యూరోప్ అంతా దొరుకుతుంది. ఇది చాలా మంచిది అంటారు. సో దీనికోసం ఏంటంటే నేను ఇన్స్టెంట్ పాట్లో చెప్తున్నాను. తీసుకుని ఇన్స్టెంట్ పాటు సాటే మోడ్ పెట్టుకోండి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుని దానికి జీరా యాడ్ చేసుకోండి. జీరా కొంచెం చిటపడమన్నాక ఒక 2-3 వెల్లుల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి దానికి యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసి సన్నగా కట్ చేసుకుని దీనికి యాడ్ చేసుకుని ఆనియన్ కూడా చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 రెడ్ క్యాప్సికమ్ తీసుకుని సన్నగా కట్ చేసి అది కూడా వేయించుకోండి. ఇదిగోండి, ఇది కార్న్ ఇక్కడ దొరుకుతుంది, చాలా మంచిది. ఇట్స్ ఈక్వల్ టు మీట్ అంటారు వెజిటేరియన్ వాళ్ళకి. సో ఇది కూడా వేసుకుని దోరగా మీరు వేయించుకోండి ఆనియన్తో పాటు. ఇప్పుడు మసాలాస్ ఏం యాడ్ చేయాలంటే కొంచెం చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు, తర్వాత 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడరు వేసుకుని గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత ఎనీ మసాలా పౌడరు స్టోర్ బాట్ తీసుకుని కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బేసన్ను 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలని కూడా ఈ కూరలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మాకు ఇక్కడ వెజిటబుల్ స్టాక్ అని దొరుకుతుందండి, అన్ని మార్కెట్స్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో. ఇక్కడ ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్లేదు. ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, బాయిల్ వాటరు యాడ్ చేసుకుని కొంచెం సేపు అలా సాటే చేసుకోండి. చేసుకుని ఉప్పు యాడ్ చేసుకోండి సరిపడినంత. మీరు ఒకవేళ వెజిటబుల్ స్టాక్ యాడ్ చేస్తే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 3 టమాటోస్ ప్యూరీ చేసుకుని అది కూడా దీనికి యాడ్ చేసి మనకి కూరకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఎంత వాటర్ పడుతుందో వాటర్ యాడ్ చేసుకుని లిడ్ వేసేసి ఇప్పుడు సాటే మోడ్ ఆఫ్ చేసేయండి. సాటే మోడ్ ఆఫ్ చేసేసి విజిల్ పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసుకుని ఇప్పుడు ఏంటంటే మీరు హై ప్రెషర్ కుక్ అని ఉంటుంది, ఆ ప్రెషర్ కుక్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఇప్పుడు 10 మినిట్స్ ప్రెషర్ కుక్ పెట్టుకుంటే చాలు. నేను నార్మల్లో పెట్టాను ప్రెషరు, అండ్ ప్రెషర్ కుక్ వచ్చేసి 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసేసుకున్న తర్వాత మీకు 10 మినిట్స్కి అయిపోతుంది కర్రీ అంతా. 10 మినిట్స్ కర్రీ అయిపోగానే మీరు ఆఫ్ చేసేసుకోండి. నాకు కర్రీ లాస్ట్లో బర్న్ట్ అయినట్టుగా చూపిస్తుంది, ఫుడ్ బర్న్ట్ అని. ఏమీ అవ్వదు, మన శనగపిండి వేసాం కనుక అలా చూపిస్తుంది, ఏం పర్వాలేదు. దాన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని మొత్తం ప్రెషర్ అంతా దాంతట అదే అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి మళ్ళీ సాటే మోడ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఒకసారి వేయించేసుకోండి. కొంచెం నిమ్మకాయ నేను 1/2 చెక్క అండ్ కొత్తిమీర యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి సాటే మోడ్లో మళ్ళీ 5 మినిట్స్ పెట్టుకుంటే కర్రీ రెడీ అండి. అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి చాలా హెల్దీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ కర్రీ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండాను. మీకు నిమ్మకాయ వేసుకోవడం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా ఆప్షనలే. కానీ నిమ్మకాయ వేసుకుంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీరు అన్నంలోకే కాదు, మీరు చపాతీల్లో కానీ పూరీలో కానీ కూడా వేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ కర్రీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.